జగనన్న సైన్యం వస్తోంది. వైసీపీ అధినేత గత 20 నెలలుగా తాను తెర వెనుకే ఉంటున్నారు. పార్టీని ముందు పెడుతున్నారు. ప్రతి ఆందోళనను పార్టీ నాయకులు చేసేలా చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఈ మధ్యన చేసిన ఆందోళన చాలా వరకు సక్సెస్ అయింది. కోటి సంతకాల పేరుతో పార్టీలో కొంత చైతన్యం వచ్చింది. అయితే 2024లో ఓటమి తర్వాత నుంచి జగన్ చెబుతున్నది ఒక్కటే, పార్టీని పటిష్టంగా ఉంచాలని, పార్టీ బాగుంటేనే అంతా బాగుంటారని. అందుకే ఆయన కమిటీల మీదనే ఫుల్ గా ఫోకస్ పెడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేయమని జగన్ ఆయా నియోజకవర్గం ఇన్ఛార్జీలను కోరుతూ వస్తున్నారు. ఈ కమిటీలు కూడా కేవలం మొత్తం అనుబంధ సంఘాలతో కలిపివేయమంటున్నారు. మహిళ, యువత, విద్యార్థి, కార్మిక, రైతు విభాగాలు అన్న సంగతి. అయితే ఇలా అధ్యక్షుడు ఒకరు, ఉపాధ్యక్షులు ఇద్దరు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, కోశాధికారి ఈ విధానంలో కమిటీలు వేసుకుంటూ వెళితే బూత్ లెవెల్లోనే కనీసంగా ఒక 50 మంది దాకా క్యాడర్ కి పదవులు దక్కుతాయి. వారంతా అక్కడ పార్టీ సైన్యంగా ఉంటారు అని లెక్క వేస్తున్నారు. అక్కడి నుంచి వార్డు, అలాగే పంచాయతీ స్థాయి, మండలాలు, నియోజకవర్గాల దాకా ఈ కమిటీలు ఉంటాయి. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 15,000కు తక్కువ కాకుండా జగనన్న సైన్యం తయారవుతుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు కనీసంగా 1,50,000 నుంచి 2 లక్షల మంది దాకా ఉంటారు. ఆ లెక్కన తీసుకుంటే అందులో 10వ వంతుగా వైసీపీ సైన్యం ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక వైసీపీ కమిటీ మెంబర్ అన్నట్టుగా వైసీపీ అధినాయకత్వం ఈ రాజకీయ నిష్పత్తిని ఎంచుకుంది. వీరు కనీసం 5గురిని పార్టీ వైపు మళ్లించినా, లేక పార్టీ పక్షాన ఉంచుకున్నా ప్రతి నియోజకవర్గంలో 80,000 ఓట్లుగా మారుతాయని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో మరికొంత యాడ్ అవుతుందని, అధినాయకత్వం చేపట్టే పాదయాత్ర వంటి వాటితో ఇంకా ఆ నెంబర్ పెరుగుతుందని, మొత్తానికి నికరంగా 1,00,000 దాకా ఓట్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంచుకోగలిగితే ఎన్నికల్లో ఎదురుండదని వైసీపీ పక్కా ప్లాన్ తోనే కమిటీల మీద ఫుల్ ఫోకస్ పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జగన్ విజన్ ని ప్రతి వారు తెలుసుకోవాలని అన్నారు. పార్టీకి లాభం కలగాలని, పార్టీ గెలవాలని ఆయన కమిటీలను ఏర్పాటు చేయమని గట్టిగా కోరుతున్నారంటూ స్పష్టం చేశారు. ఇక జగన్ మాటను వింటే పార్టీకి తిరుగుండదని స్వామి చెప్పడం విశేషం. ప్రతి నియోజకవర్గంలో జగనన్న సైన్యం పెద్ద ఎత్తున తయారు చేయమని అధినేత కోరుతున్నారని ఆయన అన్నారు. అంతా కష్టపడి కమిటీలను వేయాలని, ఇక బూత్ లెవెల్ దాకా పార్టీని తీసుకుని వెళితే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. ఇక మరోవైపు భీమిలిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కమిటీలు అన్ని పూర్తయిన తర్వాత క్యాడర్ ని తప్పకుండా గుర్తుంచుకుంటామని చెప్పారు. అంతేకాకుండా వారికే అన్ని విధాలుగా పెద్ద పీట వేస్తామని అంటున్నారు. ఇక కార్యకర్తలందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన చెప్పారు. అధినాయకత్వం క్యాడర్ కి అగ్రతాంబూలమని చెబుతోందని, అందువల్ల పార్టీ అధికారంలోకి వస్తే క్యాడర్ లీడరే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్న సైన్యం వస్తోంది. వైసీపీ అధినేత గత 20 నెలలుగా తాను తెర వెనుకే ఉంటున్నారు. పార్టీని ముందు పెడుతున్నారు. ప్రతి ఆందోళనను పార్టీ నాయకులు చేసేలా చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఈ మధ్యన చేసిన ఆందోళన చాలా వరకు సక్సెస్ అయింది. కోటి సంతకాల పేరుతో పార్టీలో కొంత చైతన్యం వచ్చింది. అయితే 2024లో ఓటమి తర్వాత నుంచి జగన్ చెబుతున్నది ఒక్కటే, పార్టీని పటిష్టంగా ఉంచాలని, పార్టీ బాగుంటేనే అంతా బాగుంటారని. అందుకే ఆయన కమిటీల మీదనే ఫుల్ గా ఫోకస్ పెడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేయమని జగన్ ఆయా నియోజకవర్గం ఇన్ఛార్జీలను కోరుతూ వస్తున్నారు. ఈ కమిటీలు కూడా కేవలం మొత్తం అనుబంధ సంఘాలతో కలిపివేయమంటున్నారు. మహిళ, యువత, విద్యార్థి, కార్మిక, రైతు విభాగాలు అన్న సంగతి. అయితే ఇలా అధ్యక్షుడు ఒకరు, ఉపాధ్యక్షులు ఇద్దరు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, కోశాధికారి ఈ విధానంలో కమిటీలు వేసుకుంటూ వెళితే బూత్ లెవెల్లోనే కనీసంగా ఒక 50 మంది దాకా క్యాడర్ కి పదవులు దక్కుతాయి. వారంతా అక్కడ పార్టీ సైన్యంగా ఉంటారు అని లెక్క వేస్తున్నారు. అక్కడి నుంచి వార్డు, అలాగే పంచాయతీ స్థాయి, మండలాలు, నియోజకవర్గాల దాకా ఈ కమిటీలు ఉంటాయి. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 15,000కు తక్కువ కాకుండా జగనన్న సైన్యం తయారవుతుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు కనీసంగా 1,50,000 నుంచి 2 లక్షల మంది దాకా ఉంటారు. ఆ లెక్కన తీసుకుంటే అందులో 10వ వంతుగా వైసీపీ సైన్యం ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక వైసీపీ కమిటీ మెంబర్ అన్నట్టుగా వైసీపీ అధినాయకత్వం ఈ రాజకీయ నిష్పత్తిని ఎంచుకుంది. వీరు కనీసం 5గురిని పార్టీ వైపు మళ్లించినా, లేక పార్టీ పక్షాన ఉంచుకున్నా ప్రతి నియోజకవర్గంలో 80,000 ఓట్లుగా మారుతాయని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో మరికొంత యాడ్ అవుతుందని, అధినాయకత్వం చేపట్టే పాదయాత్ర వంటి వాటితో ఇంకా ఆ నెంబర్ పెరుగుతుందని, మొత్తానికి నికరంగా 1,00,000 దాకా ఓట్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంచుకోగలిగితే ఎన్నికల్లో ఎదురుండదని వైసీపీ
వైసీపీ పక్కా ప్లాన్ తోనే కమిటీల మీద ఫుల్ ఫోకస్ పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జగన్ విజన్ ని ప్రతి వారు తెలుసుకోవాలని అన్నారు. పార్టీకి లాభం కలగాలని, పార్టీ గెలవాలని ఆయన కమిటీలను ఏర్పాటు చేయమని గట్టిగా కోరుతున్నారంటూ స్పష్టం చేశారు. ఇక జగన్ మాటను వింటే పార్టీకి తిరుగుండదని స్వామి చెప్పడం విశేషం. ప్రతి నియోజకవర్గంలో జగనన్న సైన్యం పెద్ద ఎత్తున తయారు చేయమని అధినేత కోరుతున్నారని ఆయన అన్నారు. అంతా కష్టపడి కమిటీలను వేయాలని, ఇక బూత్ లెవెల్ దాకా పార్టీని తీసుకుని వెళితే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. ఇక మరోవైపు భీమిలిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కమిటీలు అన్ని పూర్తయిన తర్వాత క్యాడర్ ని తప్పకుండా గుర్తుంచుకుంటామని చెప్పారు. అంతేకాకుండా వారికి అన్ని విధాలుగా పెద్ద పీట వేస్తామని అంటున్నారు. ఇక కార్యకర్తలందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన చెప్పారు. అధినాయకత్వం క్యాడర్ కి అగ్రతాంబూలమని చెబుతోందని, అందువల్ల పార్టీ అధికారంలోకి వస్తే క్యాడర్ లీడరే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్న సైన్యం వస్తోంది. వైసీపీ అధినేత గత 20 నెలలుగా తాను తెర వెనకే ఉంటున్నారు. పార్టీని ముందు పెడుతున్నారు. ప్రతి ఆందోళనను పార్టీ నాయకులు చేసేలా చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఈ మధ్యన చేసిన ఆందోళన చాలా వరకు సక్సెస్ అయింది. కోటి సంతకాల పేరుతో పార్టీలో కొంత చైతన్యం వచ్చింది. అయితే 2024లో ఓటమి తర్వాత నుంచి జగన్ చేస్తున్నది చెబుతున్నది ఒక్కటే, పార్టీని పటిష్టంగా ఉంచాలని, పార్టీ బాగుంటేనే అంతా బాగుంటారని. అందుకే ఆయన కమిటీల మీదనే ఫుల్ గా ఫోకస్ పెడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేయమని జగన్ ఆయా నియోజకవర్గం ఇన్ఛార్జీలను కోరుతూ వస్తున్నారు. ఈ కమిటీలు కూడా కేవలం మొత్తం అనుబంధ సంఘాలతో కలిపివేయమంటున్నారు. మహిళ, యువత, విద్యార్థి, కార్మిక, రైతు విభాగాలు అన్న సంగతి. అయితే ఇలా అధ్యక్షుడు ఒకరు, ఉపాధ్యక్షులు ఇద్దరు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, కోశాధికారి ఈ విధానంలో కమిటీలు వేసుకుంటూ వెళితే బూత్ లెవెల్లోనే కనీసంగా ఒక 50 మంది దాకా క్యాడర్ కి పదవులు దక్కుతాయి. వారంతా అక్కడ పార్టీ సైన్యంగా ఉంటారు అని లెక్క వేస్తున్నారు. అక్కడి నుంచి వార్డు, అలాగే పంచాయతీ స్థాయి, మండలాలు, నియోజకవర్గాల దాకా ఈ కమిటీలు ఉంటాయి. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 15,000కు తక్కువ కాకుండా జగనన్న సైన్యం తయారవుతుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు కనీసంగా 1,50,000 నుంచి 2 లక్షల మంది దాకా ఉంటారు. ఆ లెక్కన తీసుకుంటే అందులో 10వ వంతుగా వైసీపీ సైన్యం ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక వైసీపీ కమిటీ మెంబర్ అన్నట్టుగా వైసీపీ అధినాయకత్వం ఈ రాజకీయ నిష్పత్తిని ఎంచుకుంది. వీరు కనీసం 5గురిని పార్టీ వైపు మళ్లించినా, లేక పార్టీ పక్షాన ఉంచుకున్నా ప్రతి నియోజకవర్గంలో 80,000 ఓట్లుగా మారుతాయని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో మరికొంత యాడ్ అవుతుందని, అధినాయకత్వం చేపట్టే పాదయాత్ర వంటి వాటితో ఇంకా ఆ నెంబర్ పెరుగుతుందని, మొత్తానికి నికరంగా 1,00,000 దాకా ఓట్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంచుకోగలిగితే ఎన్నికల్లో ఎదురుండదని వైసీపీ పక్కా ప్లాన్ తోనే కమిటీల మీద ఫుల్ ఫోకస్ పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జగన్ విజన్ ని ప్రతి వారు తెలుసుకోవాలని అన్నారు. పార్టీకి లాభం కలగాలని, పార్టీ గెలవాలని ఆయన కమిటీలను ఏర్పాటు చేయమని గట్టిగా కోరుతున్నారంటూ స్పష్టం చేశారు. ఇక జగన్ మాటను వింటే పార్టీకి తిరుగుండదని స్వామి చెప్పడం విశేషం. ప్రతి నియోజకవర్గంలో జగనన్న సైన్యం పెద్ద ఎత్తున తయారు చేయమని అధినేత కోరుతున్నారని ఆయన అన్నారు. అంతా కష్టపడి కమిటీలను వేయాలని, ఇక బూత్ లెవెల్ దాకా పార్టీని తీసుకుని వెళితే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. ఇక మరోవైపు భీమిలిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కమిటీలు అన్ని పూర్తయిన తర్వాత క్యాడర్ ని తప్పకుండా గుర్తుంచుకుంటామని చెప్పారు. అంతేకాకుండా వారికి అన్ని విధాలుగా పెద్ద పీట వేస్తామని అంటున్నారు. ఇక కార్యకర్తలందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన చెప్పారు. అధినాయకత్వం క్యాడర్ కి అగ్రతాంబూలమని చెబుతోందని, అందువల్ల పార్టీ అధికారంలోకి వస్తే క్యాడర్ లీడరే అని వైసీపీ నేతలు చెబుతున్నారు.